to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో 3-phase బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 3-phase బ్రిడ్జ్ ఇన్వర్టర్లో 180 degrees మోడ్ ఆఫ్ ఆపరేషన్, 120 degrees మోడ్ ఆఫ్ ఆపరేషన్, ఇట్లా 2 cases ఉన్నాయి. ఈ 2 cases గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే ఈ సింగిల్ ఫేస్ గురించి చూసాం. అంటే మనం తీసుకునే ఈ యొక్క ఇన్వర్టర్లో సింగిల్ ఫేస్ బ్రిడ్జ్ టైప్ చూసాం. సో అందులో ఆర్ లోడ్ అని, ఆర్ఎల్ లోడ్ అని ఇట్లా డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. జీరో క్లాస్లో మనం ఏంటంటే 3-phase గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనం తీసుకునే ఈ 3-phase బ్రిడ్జ్ ఇన్వర్టర్ అనేది మెయిన్గా మనకు కొన్ని వాటిలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఫస్ట్ దీన్ని అసలు ఎక్కడ యూస్ చేస్తామని చూద్దాం ఫస్ట్. సో మనం తీసుకునే 3-phase ఏసీ మోటార్ అనుకోండి, లైక్ ఇండక్షన్ మోటార్స్ కానీ, సింక్రోనస్ మోటార్స్ కానీ, అలాంటి వాటిల్లో మోస్ట్లీ ఈ టైప్ ప్రిఫర్ చేస్తుంటారు. ఇందులో 180 degrees మోడ్ యూస్ చేస్తారా, 120 degrees మోడ్ యూస్ చేస్తారా అంటే సో కండక్షన్ యాంగిల్ అనేది ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ 180 degrees అనేది ఏదైతే ఉందో దాన్ని మోస్ట్లీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కంపేర్ విత్ 120 degrees మోడ్తో కంపేర్ చేసుకుంటే 180 degrees మోడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకు 180 degrees ఎక్కువగా యూస్ చేస్తారంటే మనకు కంటిన్యూస్ లోడ్ కరెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తారంటే ఇక్కడ 180 degrees అనేది ఎక్కువగా యూస్ చేస్తారు. సో మస్ట్ మనకి ఏంటంటే దీని యొక్క అప్లికేషన్ చూద్దాం. సో ఇక్కడ దీని యొక్క అప్లికేషన్ చూసినట్లయితే సో అప్లికేషన్స్ సో దీన్ని మోస్ట్లీ ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనం తీసుకునే ఇండక్షన్ మోటార్ డ్రైవ్స్లో కానీ, సింక్రోనస్ మోటార్స్లో కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. అంటే ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రోనస్ మోటార్ సో వాటి యొక్క డ్రైవ్స్లో ఎక్కువగా మనం ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్ బ్రిడ్జ్ టైప్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. 3-phase బ్రిడ్జ్ ఇన్వర్టర్ అనేదాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. సో ఎస్పెషల్లీ మనం తీసుకునే వీటిల్లో అంటే అప్లికేషన్స్లో ఇండస్ట్రియల్ పంప్స్ ఉంటాయి కదా, ఫ్యాన్స్ కానీ, కంప్రెసర్స్ కానీ, ఇలాంటి వాటిలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అంటే లైక్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో కూడా దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇండస్ట్రియల్ పంప్స్ కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా కంప్రెసర్స్ వీటిలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. దాంతో పాటుగా కన్వేయర్ సిస్టమ్స్ అంటారు. ఆ యొక్క కన్వేయర్ సిస్టమ్స్లో కూడా దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కన్వేయర్ సిస్టమ్స్లో ఎక్కువగా యూస్ చేస్తారు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ అంటుంటారు. ఆ యొక్క వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్లో దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుందంటే నాకు వేరీ అవుతుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకోవాలో, ఎఫిషియెంట్ వేలో కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా మనకి ఏంటంటే ఫ్రీక్వెన్సీని కూడా మనం కంట్రోల్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ అంటారు. సో వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ లో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్లో ఈ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్లో మనకి ఎందుకు అంటే మనం తీసుకునే యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, ఆ ఫ్రీక్వెన్సీని వేరీ చేసుకోవడానికి ఇక్కడ సో ఎప్పుడైతే మనము ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తామో సో బై వేరియింగ్ ఇన్వర్టర్ ఫ్రీక్వెన్సీ స్పీడ్ ఈజీగా ఉంటుంది. స్పీడ్ కంట్రోల్ బికమ్స్ ఎఫిషియంట్ అన్నమాట. సో కాబట్టి ఈ టైప్ అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ టైప్ అనేదాన్ని ఎక్కువగా మనం ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనం తీసుకునే హై వోల్టేజ్ ఏసీ కరెంట్ దాంట్లో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పర్పస్లో ఎక్కువగా యూస్ చేస్తుంటారు అన్నమాట. దాంతో పాటుగా మనకి ఏంటంటే కొన్ని డేటా సెంటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు వైజాగ్లో ఇప్పుడు డేటా సెంటర్స్ పెడతా ఉన్నారు కదా, సో అట్లా సో ఆ యొక్క డేటా సెంటర్స్లో కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, సో డేటా సెంటర్స్ అదేవిధంగా హాస్పిటల్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ 3-phase బ్రిడ్జ్ టైప్ ఇన్వర్టర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు.
ఎందుకు అంటే బ్యాకప్ కోసం. అంటే మనకి ఏదైతే 3 ఫేజ్ సప్లై ఉంటుందో ఆ యొక్క 3 ఫేజ్ సప్లై బ్యాకప్ పర్పస్ కోసం మనం ఏం చేస్తారంటే దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వీటిలో ఎస్పెషల్లీ మనం ఏంటంటే ఈ 180 డిగ్రీస్ మోడ్ ఏదైతే ఉందో ఆ 180 డిగ్రీస్ మోడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో దాంతో పాటుగా మనకి ఏంటంటే కొన్ని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, లైక్ సోలార్ కానీ విండ్ కానీ ఇట్లా. ఆ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సో మనం తీసుకునే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సో సోలార్ కానీ అదేవిధంగా విండ్ కానీ, ఈ సోలార్ విండ్ వీటిల్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. పవర్ ఇన్వర్టర్స్లో ఎక్కువగా మనం తీసుకునేది ఏంటంటే ఈ 3 ఫేజ్ బ్రిడ్జ్ టైప్ ఇన్వర్టర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారన్నమాట ఇక్కడ. ఓకే, సో దాంతోపాటు మనం తీసుకునే ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో కూడా ఎక్కువ యూస్ చేస్తుంటారు. అంటే మెట్రో స్టేషన్స్ ఉంటాయి కదా, సో అట్లా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ కానీ ఇండస్ట్రియల్ కానీ అదేవిధంగా రోబోటిక్స్ కానీ ఇట్లా మనకి మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాటన్నిటిలో మనం ఏంటంటే ఈ 3 ఫేజ్ బ్రిడ్జ్ టైప్ ఇన్వర్టర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, సో ఇప్పుడు మనం దాని యొక్క ఆపరేషన్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో మనం తీసుకునే ఈ 3 ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్లో మనకి ఏంటంటే సో థైరిస్టర్స్ అనేటివి 6 థైరిస్టర్స్ అనేవి తీసుకుంటాం. అదేవిధంగా డయోడ్స్ వచ్చేసి 6 డయోడ్స్ అనేవి తీసుకుంటాం జనరల్గా. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే థైరిస్టర్స్ ఏమో 6, అదేవిధంగా డయోడ్స్ వచ్చేసరికి 6, ఇట్లా టోటల్ వచ్చేసరికి మనం 12 తీసుకుంటాం. సో 6 థైరిస్టర్స్ యాజ్ వెల్ యాజ్ 6 డయోడ్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏదంటే లోడ్, సో ఇక్కడ మనం తీసుకునే లోడ్ ఏదైతే ఉందో ఈ లోడ్ అనేది జనరల్గా మనకు స్టార్ కనెక్షన్ అయినా తీసుకోవచ్చు, లేదు డెల్టా కనెక్షన్ అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా టైప్ ఆఫ్ లోడ్ వచ్చేసరికి ఏదర్ రెసిస్టివ్ లోడ్ ఆర్ ఇండక్టివ్ లోడ్ ఆర్ కెపాసిటివ్ లోడ్ ఇట్లా తీసుకుంటుంటాం. సో మోస్ట్లీ మనం ఏంటంటే ఎక్కువగా రెసిస్టివ్ లోడ్ అనేది ప్రిఫర్ చేస్తుంటాం అనాలిసిస్ పర్పస్లో. ఎక్కువగా మోస్ట్లీ రెసిస్టివ్ లోడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, అనాలిసిస్ అనేది ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఓకేనా, సో ఇట్లా లోడ్ అనేది ఏ లోడ్ అయినా ఉండొచ్చు. ఓకేనా, అట్లా. సో ఇక్కడ మనం తీసుకునే కనెక్షన్ వచ్చేసరికి స్టార్ కానీ డెల్టా కానీ. సో మనం తీసుకునే 3 ఫేజ్ బ్రిడ్జ్ టైప్ ఇన్వర్టర్లో మనకి ఏంటంటే థైరిస్టర్ 6 తీసుకుంటాం, అదేవిధంగా డయోడ్స్ అనేది 6 తీసుకుంటాం. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. అయితే సో ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఇక్కడ దీని యొక్క అనాలిసిస్ పర్పస్ అంటే ఏదైతే మనం 3 ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ తీసుకున్నామో దీన్ని అనాలిసిస్ చేసేదానికి మనం కండక్షన్ పీరియడ్ అనేది ఒకటి తీసుకుంటాం. అంటే మనం తీసుకునే ఒక్కొక్క థైరిస్టర్ అనేది ఎంత యాంగిల్ కండక్ట్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క వర్కింగ్ ఆపరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకునే థైరిస్టర్స్లో ఈచ్ థైరిస్టర్, సో మనం తీసుకున్న 6 థైరిస్టర్లో ఈచ్ థైరిస్టర్ అనేది సో ఒకసారి ఏమో 180 డిగ్రీ మోడ్ ఉంటుంది, అదేవిధంగా ఇంకొకసారి అంటే సెకండ్ కేసు వచ్చేసరికి ఈచ్ థైరిస్టర్ అనేది 120 డిగ్రీస్ మోడ్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనం 2 కేసెస్ అనేవి తీసుకుంటాం అన్నమాట. అయితే మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే 180 డిగ్రీస్ మోడ్ అనేది చూస్తాం. అంటే మనం తీసుకునే 6 థైరిస్టర్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 6 థైరిస్టర్స్ ఈచ్ థైరిస్టర్ అనేది సో 180 డిగ్రీస్ మోడ్ అనేది కండక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. సో 180 డిగ్రీస్ మోడ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మోడ్ ఆఫ్ కండక్టింగ్. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే 180 డిగ్రీస్ మోడ్ ఆఫ్ కండక్టింగ్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం తీసుకునే యొక్క 180 డిగ్రీస్ మోడ్ ఆఫ్ కండక్షన్లో సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క థైరిస్టర్స్కి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తాము. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఏంటంటే మనం ఇచ్చే ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ బేస్ చేసుకుని సో ఒక సీక్వెన్స్గా మనకి ఏంటంటే ఈ థైరిస్టర్స్ అనేవి ఫాలో అవుతాయి. సో ఏంటి ఆ సీక్వెన్స్గా ఫాలో అయ్యేది ఏంటి అంటే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు. సో ఇక్కడ పాజిటివ్ అంటే ఇక్కడ మనకి ఏదైతే అప్వర్డ్ తీసుకున్నామో ఈ థైరిస్టర్ ఇక్కడ పాజిటివ్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ సైడ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏదైతే సప్లై ఇస్తున్నామో ఈ పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ అయినటువంటి పాజిటివ్ గాను, అదేవిధంగా నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ అయినటువంటి నెగిటివ్ గాను ఇలా తీసుకుంటుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు పాజిటివ్గా కనెక్ట్ అయినవి ఏంటంటే థైరిస్టర్ T1, థైరిస్టర్ T3, థైరిస్టర్ T5. సో ఇవి పాజిటివ్గా కనెక్ట్ అయినాయి. అదేవిధంగా నెగిటివ్గా కనెక్ట్ అయినవి ఏంటంటే సో థైరిస్టర్ T4, థైరిస్టర్ T6, థైరిస్టర్ T2. సో ఇట్లా అన్నమాట. అంటే మనం తీసుకునే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం పాజిటివ్ నెగిటివ్ అనేటట్టుగా ఇలా మనం ఫిక్స్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్కి అక్కడ మనకు వచ్చింది ఏంటి అంటే ఇక్కడ సో T5, T6 అదేవిధంగా థైరిస్టర్ T1. సో ఈ మూడు మనకి ఏంటంటే అంటే 60 డిగ్రీస్కి ఇవి అంటే ఫస్ట్ 60 డిగ్రీస్కి వచ్చేసరికి ఈ మూడు ఆన్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ 60 డిగ్రీస్కి
ఈ 3 థైరిస్టర్స్ అనేటివి ఆన్ పొజిషన్ ఉండేటట్టుగా మనం ఫిక్స్ చేసుకుంటాం. ఓకేనా, అంటే వాటికి ఫైరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ 60 డిగ్రీస్ దగ్గర ఈ 3 అనేటివి ఆన్ అవ్వాలి అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సీక్వెన్స్ ఎలా ఫాలో అవుతుందో. T6 మళ్ళీ T1 T2. సో ఈ 3 వచ్చేసరికి నెక్స్ట్ 60 to 120 డిగ్రీస్. సో ఫర్ ఫస్ట్ 60 డిగ్రీస్ నుంచి 120 డిగ్రీస్ వరకు ఇలా కనెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సీక్వెన్స్ ఏంటంటే అది థైరిస్టర్ T1, థైరిస్టర్ T2, నెక్స్ట్ T3. సి వచ్చేసరికి నెక్స్ట్ 120 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ వరకు. అంటే ఇక్కడ మనం డిఫరెన్స్ ఎంత తీసుకున్నాం అంటే 60 డిగ్రీస్ తీసుకున్నాం. నెక్స్ట్ T2, T3, T4. ఇందులో ఇవి ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతాయి అంటే 180 డిగ్రీస్ నుంచి 240 డిగ్రీస్ వరకు కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా T3, T4, T5. సో ఇవి ఎట్లా అంటే 240 డిగ్రీస్ నుంచి 300 డిగ్రీస్ వరకు. నెక్స్ట్ T4, T5, T6. సో ఇది ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది అంటే నాకు 300 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, 360 డిగ్రీస్ వరకు కనెక్ట్ అవుతుంది. మళ్ళీ అగైన్ అన్నప్పుడు T5, T6, T1. సో ఇక్కడ మనకు టోటల్ 360 డిగ్రీసే కదా. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రిటర్న్ బ్యాక్ టు స్టార్టింగ్. సో 0 డిగ్రీస్ టు 60 డిగ్రీస్ ఇట్లా. సో ఇట్లా మనం తీసుకునే ఈ యొక్క థైరిస్టర్స్లో ఎవ్రీ త్రీ థైరిస్టర్స్ అనే వాటికి వాటి యొక్క ఫైరింగ్ యాంగిల్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. సో అయితే ఈ విధంగా ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తాం, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే, సో ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు కొన్ని థైరిస్టర్స్ ఆన్ అవుతాయి, నెగిటివ్ హాఫ్ సైకిల్కి కొన్ని కనెక్ట్ అవుతాయని చెప్తాం, అంతే కదా, కొన్ని కనెక్ట్ అవుతాయని చెప్పాం. సో ఇందులో పాజిటివ్ అంటే ఏమనుకున్నాం మనము, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇందులో మనకు పాజిటివ్గా కనెక్ట్ అయ్యేది ఏవేవి అంటే అప్వార్డ్లో ఉన్నాడు, అంటే థైరిస్టర్ T1 కానీ T3 కానీ T5 కానీ. అదేవిధంగా నెగిటివ్గా కనెక్ట్ అయ్యేవి ఏంటి అంటే, సో అదేవిధంగా ఇక్కడ కనెక్ట్ అయ్యేవి ఏంటంటే 4, T6, T2 ఇవి కనెక్ట్ అవుతాయి. సో కాబట్టి ఇక్కడ మనం ఎలా ఇస్తామో చూడండి. అంటే 2 వచ్చేసరికి పాజిటివ్ ఇస్తాం, 1 వచ్చేసరికి నెగిటివ్ ఇస్తాం, అలా ఇస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు మనం ఏదైతే ఫైరింగ్ యాంగిల్ ఇచ్చామో వాటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ T5 అనేది ఎక్కడ ఉంది, అప్వార్డ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్. నెక్స్ట్ T6 అనేది నెగిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్. T1 అనేది పాజిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్. అదేవిధంగా T6 ఎక్కడ ఉంది, నెగిటివ్లో ఉంది కాబట్టి సో T1 పాజిటివ్, T2 నెగిటివ్. ఓకే, అంటే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఏమో 2 పాజిటివ్ అయినాయి, 1 నెగిటివ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి 2 నెగిటివ్ అయినాయి, 1 పాజిటివ్ అయింది అట్లా. నెక్స్ట్ ఇప్పుడు T1 అన్నప్పుడు పాజిటివ్, నెక్స్ట్ T3 అన్నప్పుడు పాజిటివ్, T2 వచ్చేసరికి నెగిటివ్. సో ఇక్కడ మళ్ళీ ఏమైంది, మళ్ళీ 2 పాజిటివ్ 1 నెగిటివ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుందో చూడండి. నెక్స్ట్ T2 అనేది నెగిటివ్, T3 అనేది పాజిటివ్, T4 అనేది నెగిటివ్. ఓకే, మళ్ళీ ఏమైంది, చేంజ్ అయింది. అట్లా మనం ఇచ్చే మనం ఇచ్చే ఫైరింగ్ యాంగిల్ అనేది ఈ విధంగా మనం ఏంటంటే ఒక సీక్వెన్స్ పరంగా ఇస్తామన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి. T3 అనేది ఏంటంటే ఇక్కడ పాజిటివ్, T4 అనేది ఏంటంటే నెగిటివ్, T5 అనేది ఏంటంటే పాజిటివ్. ఓకే, నెక్స్ట్ T4 అనేది నెగిటివ్, T5 పాజిటివ్, T6 నెగిటివ్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ T5 అన్నప్పుడు పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. సో ఇట్లా. ఓకేనా, మనం తీసుకునే ఈచ్ థైరిస్ట్ అనేది 180 డిగ్రీస్ మోడ్ తీసుకున్నప్పుడు సో మనం వాటికి ప్రొవైడ్ చేసే ఈ ఫైరింగ్ యాంగిల్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ తీసుకున్నామో దాన్ని బేస్ చేసుకుని ఆన్ అవుతాయి అన్నమాట థైరిస్టర్స్ అనేవి. ఓకే, ఆ కండక్షన్ పీరియడ్లో అవి మాత్రం ఆన్ అవుతాయి. రిమైనింగ్ అన్ని ఎలా ఉంటాయి అంటే నాకు 0 పొజిషన్లో ఉంటాయి, అట్లా హాఫ్ పొజిషన్లో ఉంటాయి, అది దాని మీనింగ్. ఓకే, సో ఇట్లా. సో ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికి. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఒక్కొక్క థైరిస్టర్కి ఎట్లా ఫైరింగ్ యాంగిల్ ఏంటనేది చూసాం, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే 3 ఫేజ్ సప్లై తీసుకుంటున్నాం. మరి 3 ఫేజ్ సప్లై తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే లోడ్ అనేది
సో ఇదర్ స్టార్ కనెక్షన్ ఆర్ డెల్టా కనెక్షన్ అని చెప్పినాం, బాగానే ఉంది. అయితే ఈ స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ తీసుకున్నప్పుడు మనకేంటంటే కొన్ని రిలేషన్స్ ఉంటాయి. అంటే ఫేస్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే మనం తీసుకున్న ఫేస్ సీక్వెన్స్ అనేది జనరల్గా మనకు నోటేషన్ అనేది ఏంటంటే ఆర్వైబి ఫేస్ సీక్వెన్స్ అనుకుందాం. అంటే లెట్ us కన్సిడర్ ఆర్వైబి. యాక్చువల్గా ఏబిసి అని ఉంది సర్క్యూట్లో, దాన్ని వదిలేసింది. ఆర్వైబి ఫేస్ సీక్వెన్స్ అనేది తీసుకోండి. సో ఎందుకంటే మీకు మోస్ట్లీ ప్రతి దాంట్లో ఎక్కువగా దీన్ని ఇస్తుంటాడు కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకున్నాను నేను. సో ఆర్వైబి ఫేస్ సీక్వెన్స్గా తీసుకోండి. లేదు మీకు ఆ సర్క్యూట్లో ఉన్నట్టే కావాలంటే ఏబిసి ఫేస్ సీక్వెన్స్ తీసుకోండి. ఓకేనా, ఆర్వైబి ప్లేస్లో ఏబిసి కావాలంటే ఏబిసి తీసుకోండి. ఓకే, సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ మనకు ఈ ఫేస్ వోల్టేజ్ అనేది ఎలా ఇండికేట్ చేస్తామంటే ఒక్కొక్క ఫేస్ యాంగిల్ అనేది 120 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునే ఆర్ ఫేస్ కానీ, వై ఫేస్ కానీ, సి ఫేస్ కానీ, సో ఈ మూడింటికి ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో మనం తీసుకునే ఈ 3 ఫేసెస్కి సో 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఆర్ ఫేస్ అనుకుంటే, సో ఆర్ ఫేస్ నుంచి 120 డిగ్రీస్ యాంటీ క్లాక్ డైరెక్షన్ రొటేట్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే నాకు వై ఫేస్ అనేది వస్తుంది. సో ఇదేంటంటే వై ఫేస్. అదేవిధంగా ఇక్కడ నుంచి 120 డిగ్రీ డిస్ప్లేస్మెంట్ చేస్తే నాకు వచ్చేది ఏంటంటే బి ఫేస్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ 120 డిగ్రీ డిస్ప్లేస్మెంట్ చేస్తే నాకు వచ్చేది ఏంటంటే సి ఫేస్ అనేది, అదే ఆర్ ఫేస్ అనేది వస్తుంది. ఓకేనా, ఇట్లా మనకి ఏంటంటే ఒక్కొక్క దానికి మధ్యలో ఎంత ఉంటుందో నాకు యాంగిల్ అన్నప్పుడు 120 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకే, ఇవేంటివి ఫేస్ వోల్టేజెస్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ఆర్, వై, బి తీసుకున్నామో వీటిని ఏమంటామంటే మనము ఫేస్ వోల్టేజెస్ అంటారు. ఫేస్ వోల్టేజెస్ అంటారు. మరి ఇక్కడ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే లైన్ వోల్టేజ్ కావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో లైన్ వోల్టేజ్ కావాలన్నప్పుడు లైన్ వోల్టేజ్ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే విఆర్వై కానీ, అదేవిధంగా వివైబి కానీ, అదేవిధంగా విబిఆర్ కానీ ఇలా తీసుకుంటాం. లైన్ వోల్టేజెస్ అంటారు వీటిని. సో వీటిని మనం లైన్ వోల్టేజెస్ అంటాం. మరి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ విఆర్వై కావాలి అన్నప్పుడు దీని ఎలా రాసుకోవచ్చు అంటే మనము విఆర్ ఫేస్ మైనస్ వివై ఫేస్గా తీసుకోవచ్చు. విఆర్ ఫేస్ మైనస్ వివై ఫేస్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నాకు విఆర్వై అన్నప్పుడు ఇక్కడ నాకేంటంటే ఇది కదా, అలా కాకుండా నాకు ఇప్పుడు వివైబి కావాలనుకోండి, వివైబి కావాలనుకోండి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము వివై మైనస్ విబిగా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఒక లైన్ వోల్టేజ్ అన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వై ఫేస్, దీని మైనస్ వి బేస్ అంటే ఎలా ఉంటుంది అంటే నాకు మైనస్ విబి అంటే సో ఇలా ఉంటుంది. ఇదేంటంటే నాకు మైనస్ విబి. సో ఇప్పుడు నాకు దీని నుంచి వివైబి కావాలి అంటే సో దీని నుంచి ఇట్లా నేను ఎక్స్టెండ్ చేసుకుంటాను, అదేవిధంగా దీని నుంచి ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటాను. సో ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ సో వివైబి అంటారు. దీన్నే మనం ఏమంటామంటే లైన్ వోల్టేజ్ అంటారు. లైన్ వోల్టేజ్ అంటారు. ఓకేనా, లైన్ వోల్టేజ్ అంటారు. అయితే ఇక్కడ మీకు ఎందుకు ఇది డ్రా చేస్తానంటే నేను సో ఇది ఆల్రెడీ మీకు 3 ఫేజ్ సర్క్యూట్లో వచ్చి ఉంటుంది, కాకపోతే మీకు రీకాల్ అవుతుందని చెప్పాను అంతే. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వివై అనేది ఫేస్ వోల్టేజ్, వివైబి అనేది లైన్ వోల్టేజ్. సో ఇదేంటంటే ఫేస్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్. అదేవిధంగా వివైబి అనేది లైన్ వోల్టేజ్. సో ఇక్కడ లైన్ వోల్టేజ్కి ఫేస్ వోల్టేజ్కి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు ఇక్కడ 30 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లైన్ వోల్టేజ్ అనేది లీడ్స్ ఫేస్ వోల్టేజ్ బై 30 డిగ్రీస్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మన ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే లైన్ వోల్టేజ్ లీడ్స్ ఫేస్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ లీడ్స్ ఫేస్ వోల్టేజ్ బై 30 డిగ్రీస్. ఓకేనా, 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్లో లీడింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, సరే ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే సో ఇప్పుడు మనం తీసుకుందాన్ని చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకునే ఒక్కొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే నాకు 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది. అదేవిధంగా లైన్ వోల్టేజ్కి ఫేస్ వోల్టేజ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే నాకు 30 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఓకే, సరే. సో ఇప్పుడు మనకి ఏంటంటే సో మనకి ఇక్కడ ఎట్లయితే మనం ఫైరింగ్ యాంగిల్స్ ప్రొవైడ్ చేసామో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏంటంటే వోల్టేజెస్ చూద్దాం. అంటే ఏ థైరిస్టర్ ఆన్ అయినప్పుడు దాని కరస్పాండింగ్ వోల్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఆ వోల్టేజెస్ చూసిన తర్వాత దాని బేసెస్కి మనం వేవ్ ఫార్మ్స్ అనేది అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు సో ఫస్ట్ ఏమేమి కనెక్ట్ అవుతాయి, T5, T6, T1 అనేది కనెక్ట్ అవుతాయి. సో దాని బేస్ చేసుకొని చూద్దాం. సో ఫస్ట్ నాకు ఏం కనెక్ట్ అవుతాయి అంటే ఇక్కడ
సో ఫస్ట్ కేసు చూద్దాం. ఇక్కడ నాకు ఫస్ట్ కండక్ట్ ఏదేంటి అంటే సో T5 T6 T1 ఈ 3 కనెక్ట్ అవుతాయి. సో ఈ 3 కనెక్ట్ అయినప్పుడు ఇందులో నాకేంటి అంటే సో ఇదేమో ప్లస్, ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. అంటే ఏదేది పాజిటివ్లో కనెక్ట్ అవుతుంది, ఏదేది నెగిటివ్లో కనెక్ట్ అవుతుంది అనే దానికి అలా తీసుకున్నాను నేను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మనం తీసుకునే సర్క్యూట్ ఏదైతే ఉందో ఆ సర్క్యూట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే థైరిస్టర్స్ ఆన్ అయినాయో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. చూడండి. సో నేను సర్క్యూట్ మొత్తం ఫస్ట్ టైం ఒక మాత్రం డ్రా చేస్తాను, మొత్తము రిమైనింగ్ టైం మొత్తం డైరెక్ట్గా అది మాత్రం రాస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఏదైతే మనకి సర్క్యూట్ ఉందో ఇక్కడ సో ఇక్కడ నాకు థైరిస్టర్ T1 అనేది ఆన్ పొజిషన్ ఉంటుంది కాబట్టి ఇది ఆన్. సో ఇక్కడ డయోడ్ ఇండికేట్ చేయట్లేదు, అది పక్కన పెట్టేసింది. అదేవిధంగా థైరిస్టర్ T3 అనేది ఓపెన్ సర్క్యూట్, అదేవిధంగా థైరిస్టర్ T5 అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది. సరే. సో అదేవిధంగా ఇక్కడ నాకేంటంటే ఈ థైరిస్టర్ T4 అనేది ఓపెన్ సర్క్యూట్, నెక్స్ట్ T6 అనేది ఆన్ పొజిషన్లో ఉంటుంది, నెక్స్ట్ T2 అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనకేంటంటే ఇది ఒక్కొక్క దానికి ఫేస్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకుంటాం మనము. సో ఇక మనం తీసుకునేది ఏంటంటే రెసిస్టివ్ లోడ్ అనేది తీసుకుంటుంటాం జనరల్గా. సో అట్లా అంటే మనం తీసుకునే లోడ్ని పట్టుకొని ఉంటుంది, అంటే అది స్టార్ కనెక్షన్ డెల్టా కనెక్షన్ అట్లా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో ఆర్ ఫేస్ అనుకుందాం, ఇదేమో వై ఫేస్ అనుకుందాం, ఇదేమో బి ఫేస్ అనుకుందాం, ఇదేమో సప్లై వోల్టేజ్ అనుకుందాం, ఇదేమో కెపాసిటర్. సో అలా ఉంది. ఓకేనా? ఇది థైరిస్టర్ T1, థైరిస్టర్ T3, థైరిస్టర్ T5, అదేవిధంగా థైరిస్టర్ T4, T6, T2. సో కాబట్టి ఇందులో మనం తీసుకున్న దాంట్లో అప్వర్డ్ దాంట్లో ఏవే కనెక్ట్ అయినాయి, T1, T5 కనెక్ట్ అయినాయి. డౌన్వర్డ్లో ఏ కనెక్ట్ అయినాయి అంటే T6 అనేది కనెక్ట్ అయింది. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న దాన్ని బట్టి సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ రెసిస్టివ్ లోడ్ అనుకుంటే సో ఇక్కడ మనం తీసుకున్న దాన్ని బట్టి నాకు వచ్చినవి ఏంటంటే ఇవి. ఓకేనా? అయితే ఇక్కడ ఏదైతే ఉన్నాయో దీన్ని ఫైనల్గా మనం ఏం రాస్తాం, ఎలా తీసుకోవచ్చు దీన్ని అన్నప్పుడు సో ఇక్కడ చూడండి. అంటే ఇదే సర్క్యూట్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ మొత్తం మార్చ్ అంటే ఏదైతే ఓపెన్ సర్క్యూట్ ఉందో దాన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ వేస్తాను అన్నమాట. ఓకేనా? దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ వేస్తాను. సో ఇప్పుడు నాకు రిమూవ్ చేసి వేసినప్పుడు నాకు ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఇదేమో టోటల్ పాజిటివ్ టెర్మినల్. ఓకే. సో ఇందులో మనకి ఏంటంటే ఈ థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అయింది, అదేవిధంగా ఇక్కడ T5 అనేది కనెక్ట్ అయింది. ఓకే. నెక్స్ట్ నెగిటివ్ టెర్మినల్కి వచ్చేసరికి సో థైరిస్టర్ T1, T3, T5, T6. సో ఇది సప్లై వోల్టేజ్, ఇది మైనస్, ఇది ప్లస్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా మారుస్తాను చూడండి ఒకసారి. అంటే ఇదే సర్క్యూట్ని కొద్దిగా మాడిఫై చేస్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు రాసేది ఫైనల్గా తీసుకోండి మీరు. సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ చూడండి, ఇది మనం ఆర్ టర్మినల్ అనుకున్నాం కదా, ఇది ఆర్ అనుకున్నాం, ఇది వై అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. సో లేదు మీరు అలా కన్ఫ్యూజ్ అవుతారంటే ఏబిసిగా కూడా తీసుకోండి. ఓకేనా? మీ ఇష్టం, అది ఎలా అయినా తీసుకోవచ్చు. అది కాకపోతే మనం ఇక్కడ యాక్చువల్గా మనకు ప్రాబ్లంలో ఉన్న ఇండికేషన్ ఇచ్చింది ఏబిసి ఇచ్చాడు. సో కాకపోతే నేనేమనుకుంటున్నానంటే దీనేమో ఆర్ అనుకుంటున్నా,
దీన్నేమో వై ఫేస్ అనుకుంటున్నా, దీన్నేమో బి ఫేస్ అనుకుంటున్నా. ఓకేనా, అలా తీసుకుంటున్నా అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేసి. సో ఇప్పుడు నేను ఇది ఆర్ ఫేస్ అనుకుంటే, సో దీనికి నాకేం కనెక్ట్ అయిందంటే ఇక్కడ నాకు రెసిస్టర్ అనేది కనెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఆర్ ఫేస్ అయినప్పుడు సో ఈ మొత్తం ఏమవుతుంది అంటే నాకు ఒకే లైన్ అవుతుంది. ఓకేనా, సో కాబట్టి దాన్ని ఇక్కడ రాసిన నేను. సిమిలర్లీ ఇది బి ఫేస్ అయినప్పుడు నాకేమవుతుంది, సో ఇక్కడ చూడండి, ఇది ఆర్ అయినప్పుడు ఇది కూడా సేమ్ ఇదే అవుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఈ నోడ్ ఈ ఆర్ ఏదైతే ఉందో సేమ్ నోడ్ అనేది బికి కూడా కనెక్ట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నది మొత్తం ఏంటంటే బి నోడ్ అప్ టు ఇక్కడ వరకు. ఓకేనా, అప్ టు ఈ పాయింట్ వరకు ఉన్నది బి నోడ్. సో కాకపోతే ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ నాకేం లేవు ఇక్కడ, అంటే మనం తీసుకుని ఆర్ నోడ్ నుంచి బి నోడ్ మిడిల్లో ఏం లేవు కాబట్టి ఆర్ ఈక్వల్ టు బి అవుతుంది ఇక్కడ. సో ఆర్ ఈక్వల్ టు బి కాబట్టి ఇదే నోడ్కి మనం ఏం చేస్తారంటే ఇక్కడ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, సో ఇక్కడ నాకేంటంటే ఈ నెగిటివ్ ఏదైతే కనెక్ట్ అయిందో, అంటే ఎట్లా అంటే ఇది చూడండి ఇక్కడ, సో ఇది నెగిటివ్ పొలారిటీ ఇలా కనెక్ట్ అయింది ఇది. సో కాబట్టి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇదేంటిది రెసిస్టర్ ఆర్, ఇది మనం న్యూట్రల్ అనుకోవాలి. ఓకేనా, సో ఇదంతా ఒక టెర్మినల్, ఇదంతా ఒక టెర్మినల్. సో ఫైనల్గా నాకు వచ్చేది ఏంటంటే ఈ విధంగా వస్తుంది సర్క్యూట్. సో ఇక్కడ నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ విఎస్, ఇది ఏంటంటే మైనస్, ఇది ప్లస్. ఓకే, సో ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు ఇందులో మనకి ఏంటంటే ఒక్కొక్క దగ్గర అంటే మనం తీసుకునే రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దగ్గర ఎంత వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎంత వోల్టేజ్ డ్రాప్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ దాకా అర్థమైంది డయాగ్రామ్. సో ఇప్పుడు మనం ఏదైతే సర్క్యూట్ తీసుకున్నామో ఫైనల్ సర్క్యూట్ ఇక్కడ, సో దీన్ని కరస్పాండింగ్ ఇక్కడ చూద్దాం. చూడండి ఒక్కొక్క దానికి వోల్టేజ్ అనేది ఎంత ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ కేసులో చూసాం, ఇందులో ఏంటంటే మనం తీసుకునే యాంగిల్ ఎంత అంటే 0 to 60 degrees. ఇందులో థైరిస్టర్స్ ఏవేవి ఆన్ అయినాయి అంటే నాకు 5, 6, 1 అనేటివి క్లోజ్ అయినాయి. సో క్లోజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆన్ అయినాయి దాని అర్థం. సో ఇట్లా ఆన్ అయినప్పుడు ఇక్కడ నాకు వచ్చిన ఫైనల్ సర్క్యూట్ ఏంటంటే ఈక్వేషన్ ఏంటంటే ఇది ఒక రెసిస్టరు, ఇది ఒక రెసిస్టరు, అదేవిధంగా ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది ఫామ్ అయింది. ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, ఇది సప్లై వోల్టేజ్, ఇది ఆరు, ఇది ఆరు. సో ఇలా ఉన్నప్పుడు నాకు ఇదేమవుద్దంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ టూ రెసిస్టర్స్ సేమ్ ప్యారల్ కనెక్ట్ అయినప్పుడు దానికి ఈక్వల్ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి ఇది R/2 అవుతుంది, అదేవిధంగా ఇది రెసిస్టెన్స్ R అవుతుంది. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే హాఫ్ ఆఫ్ ద వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలా లేదు నేను కన్ఫ్యూజింగ్ అవుతున్నాను అన్నప్పుడు వీటిని ఫైనల్గా రాసుకోండి. అంటే అట్లా, సో ఇప్పుడు నాకు R + R/2 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 2R అంటే 3R/2 అవుతుంది. ఏంటిది రెసిస్టెన్స్ వాల్యూ. అంటే నాకు వచ్చే ఫైనల్ రెసిస్టెన్స్ ఎంత అంటే నాకు ఇది సో 3 times of R/2 అనేది అవుతుంది. సో ఇది నాకు ఏంటంటే ఇది కరెంట్, సారీ ఇది వోల్టేజ్, సప్లై వోల్టేజ్, డీసీ సప్లై వోల్టేజ్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I. సో దీన్ని ఏంటంటే మనము టోటల్ రెసిస్టెన్స్ కనుక్కొని ఈ విధంగా చేయొచ్చు. లేదు నాకు అలా కాదు అనుకున్నప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది అప్లై చేసుకోవచ్చు. వోల్టేజ్ డివిజన్ రూల్ అంటే ఎలా అప్లై చేసుకుంటామంటే, సో ఇక్కడ చూడండి ఏదైతే నాకు అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అన్నప్పుడు అంటే ఈ యొక్క దానికి అప్లై చేసుకోండి. వోల్టేజ్ డివిజన్ రూల్ అన్నప్పుడు అక్రాస్ రెసిస్టర్ దగ్గర నాకు వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసినప్పుడు సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే సో టోటల్ సప్లై వోల్టేజ్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్ రెసిస్టెన్స్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం కనుక్కున్నాం. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అనేది ఏం చెప్తుందంటే టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇది చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇది సప్లై వోల్టేజ్ ఇంటూ సో రెసిస్టెన్స్ R/2 ఓవర్ 3R/2. 2 గెట్ క్యాన్సిల్, RR గెట్ క్యాన్సిల్.
నాకు వచ్చేది ఎంత అంటే VS/3. అంటే ఉన్న 3 పార్ట్స్లో నాకు 1/3 పార్ట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు VS/3 ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతా ఉంది. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్ దగ్గర రిమైనింగ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. అంటే అట్లా అంటే సో ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్ దగ్గర చూడండి. సో టోటల్ వోల్టేజ్ ఇంటూ, సారీ ఇది యాక్చువల్గా ఒక స్మాల్ మిస్టేక్. ఇదేంటంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే రెసిస్టర్ దగ్గర చూడండి. సో టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో R+R/2. సో ఇంతకుముందు చెప్పింది, నేను ఒక మిస్టేక్ చెప్పినాను. అంటే యాక్చువల్గా ఏంటంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అన్నప్పుడు అక్రాస్ రెసిస్టర్ బై టోటల్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. కరెంట్ డివిజన్ రూల్ అయితే మాత్రం అట్లా. ఓకేనా? టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ చేయాలి. ఓకేనా? కరెంట్ డివిజన్ రూల్ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో టోటల్ వోల్టేజ్ ఇంటూ అక్రాస్ రెసిస్టర్ R బై టోటల్ రెసిస్టెన్స్. సో అంటే ఎంత వస్తుంది నాకు ఇది? సో VS ఇంటూ R బై ఇది ఎంత వస్తుంది? R+2R/2 అన్నప్పుడు 3R/2 అవుతుంది. సో అంటే ఇదేమవుతుంది? RR గట్ క్యాన్సిల్ అయినప్పుడు ఇది 2 టైమ్స్ ఆఫ్ VS/3 వస్తుంది. అంటే నాకు వచ్చే ఈ వాల్యూ అనేది, వోల్టేజ్ అనేది మనం తీసుకునే సింగిల్ రెసిస్టర్ దగ్గరకు వచ్చేసరికి 2/3 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి VS/3 అనేది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రెసిస్టర్ దగ్గర వచ్చేసరికి నాకు వోల్టేజ్ ఎంత వస్తుందంటే నాకు 2/3 టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఉంటుంది. అదే మనం తీసుకున్న సింగిల్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసరికి వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే నాకు, సో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి VS/3, ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి VS/3. సో ఇది తీసుకునేదేమో ఇది R ఫేస్, ఇదేమో న్యూట్రల్, ఇదేమో B ఫేస్ అన్నమాట, ఇదేమో RY ఫేస్. సో ఇక్కడ మనకి B నేనది, సో B అన్నమాట అది. ఓకే, సో ఇదంతా RA కాబట్టి దీన్ని R కానీ తీసుకోండి. సో కాబట్టి మనకు కండక్ట్ అయ్యే దగ్గర మనకు వచ్చే వోల్టేజెస్ ఏమవుతున్నాయి అంటే నాకు VS/3 2/3 టైమ్స్ ఆఫ్ VS వస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే దీని మీనింగ్ ఏంటంటే సో VRN వచ్చేసరికి, అదేవిధంగా VBN. సో ఇది B కదా అయింది మనకు. సో VRN VBN ఈ వోల్టేజెస్ వచ్చేసరికి ఎంతంటే నాకు VS/3 వస్తుంది వోల్టేజెస్ అనేది. అదేవిధంగా ఇక్కడ B నుంచి N వరకు ఏదైతే ఉందో ఆ వోల్టేజెస్ సరికి ఇదేంటంటే Y అన్నమాట. సో కాబట్టి VYN ఇదంతా వస్తుందంటే నాకు, దీన్ని మనము VYNని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే -VNBగా రాసుకోవచ్చు. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు -2VS/3 వస్తుంది. అంటే యాక్చువల్గా ఇలా కదా సర్క్యులేట్ అవుతుంది, అందుకని ఇలా తీసుకున్నాం మనం. అలా కాదు నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇదే సర్క్యూట్ నేను ఇంకో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒకసారి. ఇది ఏ ఫేస్ అనుకున్నాం, అదేవిధంగా సి ఇది వచ్చేసరికి బి, ఇది వచ్చేసరికి రెసిస్టర్ ఆర్, ఇది రెసిస్టర్ ఆర్, ఇది రెసిస్టర్ ఆర్, ఇది సప్లై వోల్టేజ్. ఎందుకంటే మన సర్క్యూట్ ఏబీసీ తీసుకున్నాం కాబట్టి ఇలా చెప్తున్నాం. సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ సో అక్రాస్ ఏ నుంచి ఇది పాయింట్, న్యూట్రల్ పాయింట్, ఇది వచ్చేసరికి సప్లై వోల్టేజ్ VS/3, అదేవిధంగా ఇక్కడ వచ్చే వోల్టేజ్ వచ్చేసరికి VS/3, ఇక్కడ వచ్చేసరికి వోల్టేజ్ 2VS/3. సో ఇందులో VAN ఈక్వల్ టు VCN ఈక్వల్ టు ఎంత అంటే VS/3 వోల్టేజెస్. అదేవిధంగా VBN దీన్నే మనం -VNBగా రాసుకున్నాం. ఇదంతా అంటే 2VS/3, కాకపోతే ఇక్కడ మైనస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు వచ్చే వోల్టేజెస్. ఎప్పుడు 0 to 60 degrees తీసుకున్నప్పుడు నాకు వచ్చే వోల్టేజెస్ ఎంత అంటే, ఫేస్ వోల్టేజెస్ వచ్చేసరికి ఎంత అంటే ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా? VS/3 -2VS/3. ఇది కేస్ 1. నెక్స్ట్ అదే సెకండ్ కేసు చూడండి. సో నేను మీకు 2-3 కేసెస్ మాత్రం చెప్తాను, డైరెక్ట్గా మనం రిమైనింగ్ ఈక్వేషన్ చేస్తాను. సో ఇక్కడ సెకండ్ కేసు ఏంటంటే, సో ఈ సెకండ్ కేసులో ఇక్కడ మనం ఎంత తీసుకున్నామంటే 60 degrees నుంచి 120 degrees తీసుకున్నాం. ఇందులో మనకు కనెక్ట్ అయినట్టు ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో 6, 1, 2 అనేది కనెక్ట్ అయినాయి. 6, 1, 2 అనేది కనెక్ట్ అయినాయి. సో కాబట్టి ఇక్కడ నాకు కనెక్ట్ అయినట్టు ఏంటి అంటే
సో థైరిస్టర్ 6, థైరిస్టర్ 1, థైరిస్టర్ 2 అనేది కండక్ట్ అయినాయి. సో ఇవి క్లోజ్డ్ అన్నమాట. సో ఇవి క్లోజ్డ్ అయినప్పుడు ఇందులో మనకేంటంటే సో 2, 6 అనేటివి నెగిటివ్, 1 అనేది పాజిటివ్. ఓకే, 2, 6 అనేది నెగిటివ్, 1 అనేది పాజిటివ్. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం ఈక్వేషన్ అనేది చూద్దాం, అంటే డయాగ్రామ్ అనేది చూద్దాం. సో దాని యొక్క డయాగ్రామ్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి. సో నేను మొత్తం తీయట్లేదు, ఓన్లీ అవి మాత్రం తీసుకుంటున్నాను. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ టెర్మినల్. ఇందులో మనకి ఏం కనెక్ట్ అయిందంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి 1 అనేది ఆన్ అయింది కాబట్టి ఇది 1. నెక్స్ట్ దానికి ఆపోజిట్లో ఉండేది ఏంటి 4 అనేది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి 4, ఇది 4, ఇది 1. నెక్స్ట్ అదే విధంగా 3, సో 3కి ఆపోజిట్లో ఏముంటుంది నాకు 6 అనేది ఉంటుంది కాబట్టి ఇది ఆన్, 6, 3. నెక్స్ట్ ఏంటి 5, సో 5కి ఆపోజిట్లో ఏముంటుంది నాకు 2 అనేది ఉంటుంది కాబట్టి 2 అనేది ఆన్. ఓకేనా, ఇది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము, సో ఇక్కడ వీటికి లోడ్ అని కనెక్ట్ చేసాం ఇక్కడ మనం. సో ఇదేమో రెసిస్టర్, ఇది రెసిస్టెన్స్, సో ఇది ఏమనుకున్నాం మనం ఏ ఫేస్, బి ఫేస్, సి ఫేస్ ఇలా తీసుకున్నాం అంతే కదా. ఏ ఫేస్, బి ఫేస్, సి ఫేస్, లేదు ఆర్, వై, బి ఎలా అని తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, ఇది రెసిస్టెన్స్ ఆర్, ఇది రెసిస్టెన్స్ ఆర్, ఇది రెసిస్టెన్స్ ఆర్. సో దీని నుంచి నాకు ఇప్పుడు ఏమవుతాయంటే అంటే ఫైనల్ సర్క్యూట్ ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ నాకు పాజిటివ్ టర్మినల్ నుంచి కనెక్ట్ అయిందేమో 1, కింద నెగిటివ్ టర్మినల్ నుంచి కనెక్ట్ అయినట్టువేమో 2. అంటే ఎలా వస్తాయంటే నాకు సర్క్యూట్ అనేది, సో ఇది పాజిటివ్ టర్మినల్, ఇక్కడ నుంచి కనెక్ట్ అయింది ఏంటంటే నాకు ఓన్లీ 1 మాత్రమే కనెక్ట్ అయింది, ఇది ఆర్. అదేవిధంగా నెగిటివ్ టర్మినల్ నుంచి కనెక్ట్ అయింది 2, C2. సో ఇది వచ్చేసరికి నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, సో ఇది రెసిస్టెన్స్ ఆర్, ఇది రెసిస్టెన్స్ ఆర్. ఓకేనా, సో ఇది. సో కాబట్టి ఇక్కడ నా పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ అయిందంటే ఈ నోడ్ ఏం నోడ్ అవుతుంది, ఏ నోడ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఏ కాబట్టి, ఇది పాజిటివ్ కాబట్టి. సో అదేవిధంగా ఇదేమో ఎన్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి బి అవుతుంది, అదేవిధంగా ఇది వచ్చేసరికి సి అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటి దగ్గర ఉండే వోల్టేజెస్ ఏమవుతాయంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. సో ఒక సింగిల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడేమో 2/3 టైమ్స్ సప్లై వోల్టేజ్ ఉంటుంది, అదే డబుల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడేమో ఒక్కొక్క దగ్గర వచ్చేసరికి VS/3 వస్తుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది నాకు 2VS/3, ఇక్కడ వచ్చేసరికి VS/3 వోల్టేజెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఇది. సో ఇందులో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ సో VAN = 2VS/3. అదేవిధంగా ఇక్కడ నాకు ఏంటంటే సో VBN = VCN = దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము -VNB లేదనుకుంటే -VNC ఇలా రాసుకోవాలి, ఎందుకంటే నాకు ఇలా సర్క్యులేట్ అవుతుంది కరెంట్ అనేది. ఓకేనా, అలాగా. సో కాబట్టి దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు సింగిల్ ఉంది కదా, సో -VS/3 అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు వచ్చే వోల్టేజ్ ఎంత అంటే VS/3. సో ఇదన్నమాట వోల్టేజ్ వచ్చేది. ఓకే, సో అర్థమైందమ్మా ఇది. సో ఇంకొక దాన్ని చెప్తాను, దాన్ని బట్టి మీకు మీరు మిగతావన్నీ ట్రై చేసుకోండి ఇంటి దగ్గర. ఓకేనా, సో ఇప్పుడు దాకా మనం 2 టైప్స్ చూసాం కదా, నెక్స్ట్ థర్డ్ టైప్ చూడండి. సో ఇందులో మనం ఏంటంటే సో 120 degrees నుంచి 180 degrees చూద్దాం. ఇందులో మనకు ఆన్ అయ్యేటివి ఏంటంటే 1, 2, 3 అనేవి క్లోజ్ అవుతాయి, 1, 2, 3 అనేది క్లోజ్ అయిపోతాయి. సో 1, 2, 3 అనేది క్లోజ్ అయినప్పుడు నాకు సర్క్యూట్ అనేది ఏమొస్తుంది, ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో 1 అన్నప్పుడు ఇది ఆన్ అవుతుంది. సో దాని కరస్పాండింగ్ 3 అనేది కూడా సో 1కి ఆపోజిట్లో ఏముంటుంది నాకు 4 అనేది ఉంటుంది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్ అదేవిధంగా 3 ఆన్లో ఉంటుంది. దీనికి ఆపోజిట్లో ఉన్నది ఏంటంటే 6, సో 6 అనేది ఓపెన్ సర్క్యూట్, ఇది 6, ఇది 4, 3. నెక్స్ట్ ఏముంటుంది అంటే నాకు 5 అనేది ఉంటుంది, ఇది ఓపెన్ సర్క్యూట్. సో నెక్స్ట్ ఇక్కడ 2 అనేది ఆన్ అయి ఉంటుంది.
సో ఇందులో ఇక్కడ నాకేంటంటే సో ఇలా తీసుకుంటాం. సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ నాకేంటంటే ఇది మనం తీసుకునే రెజిస్టర్, సో ఆర్ రెసిస్టెన్స్ ఆర్ ఈ సప్లై వోల్టేజ్. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పాజిటివ్ టర్మినల్కి ఏది కనెక్ట్ అయినాయి, నెగిటివ్ టర్మినల్కి ఏది కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే సో పాజిటివ్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి, ఇక్కడ 1 3 పాజిటివ్, సో 1 3 పాజిటివ్, ఇది నెగిటివ్. సో కాబట్టి 2 పాజిటివ్ 1 నెగిటివ్. సో కాబట్టి నాకు సర్క్యూట్ ఎలా వస్తుందంటే ఇక్కడ సో చూడండి, ఇది రెసిస్టర్ సార్, ఇది రెసిస్టెన్స్ సార్, ఇది రెసిస్టెన్స్. ఓకేనా, మళ్ళీ ఇంత ముందు సర్క్యూట్ లాగా వచ్చింది కదా. సి ఇట్లా ఇదేమో ఎన్, సి ఇది నాకేమవుతుంది, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్. సో ఇక్కడ నాకు ఎగ్జిస్ట్ అయ్యేది ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఓవర్ 3. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సప్లై వోల్టేజ్ ఓవర్ 3 1/3 టైమ్స్. సరే, ఇది నాకు వచ్చే వోల్టేజెస్. అయితే ఇందులో మనకు వచ్చే వోల్టేజెస్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం VAN = VBN = VS/3గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ VCN ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో మైనస్ VNCగా రాసుకుంటాం. దీని వాల్టేజ్ ఎంత అవుతుంది అంటే -2VS/3 అవుతుంది. -2 టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ ఓవర్ 3 అవుతుంది. సో ఇదన్నమాట. ఓకేనా, సరే. అదేవిధంగా ఇంకొక కేసు వేస్తాను చూడండి, 4th కేసు. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పి ఇన్ని కేసెస్ చెప్పడం నేను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే 180 నుంచి 240 డిగ్రీస్ తీసుకున్నాం. సో ఇందులో నాకు ఆన్ అయ్యేటివి ఏంటంటే 2 3 4 అనేటివి క్లోజ్ అవుతాయి. సో 2 3 4 అనేవి క్లోజ్ అయితే ఇందులో నాకు నెగిటివ్ వచ్చేసి ఏంటంటే 2 4, ఇవి నెగిటివ్. ఓకేనా, ఇది పాజిటివ్. సో కాబట్టి నాకు ఇది ఏమవుతుందంటే డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను. ఓకేనా, సో మీరు వేసుకోండి. సో కాబట్టి ఇక్కడ నాకు ఇది పాజిటివ్, ఇక్కడ నాకు వచ్చేది ఏంటంటే ఇది నెగిటివ్. ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, సప్లై వోల్టేజ్, ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, సో ఇది ఏంటంటే టర్మినల్ ఏ, ఇది న్యూట్రల్. సో ఇది ఏమవుతుందంటే నాకు సారీ యాక్చువల్గా ఇది టర్మినల్ బి కనెక్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏ, ఇది వచ్చేసరికి సి. అంటే మనకి ఇక్కడ కండక్ట్ అయిన బట్టి మనకు మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ నాకు వచ్చే వోల్టేజెస్ ఏంటి అంటే ఇది 2VS/3, ఇది VS/3, ఇక్కడ VS/3. ఓకేనా, సో ఇట్లా వోల్టేజెస్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. అయితే ఇందులో VBN = 2 టైమ్స్ ఆఫ్ సప్లై వోల్టేజ్ బై 3. అదేవిధంగా VAN = VCN = -VS/3, -VS/3 ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవి మనకు వచ్చిన వోల్టేజెస్. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఈ 4 కేసెస్, అదేవిధంగా వాటి యొక్క ఫైరింగ్ యాంగిల్స్, వాటిని బేసెస్ మనం ఏం చేస్తారంటే వేవ్ ఫామ్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వేవ్ ఫామ్ అనేది ఎలా తీసుకుంటాం ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మనం ఏంటంటే సర్క్యూట్ తీసుకుంటాం, ఇట్లా టేబుల్ తీసుకుంటాం. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఏ థైరిస్టర్ ఎప్పుడెప్పుడు ఆన్ అవుతుందో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే సో ఫస్ట్ థైరిస్టర్ 1 తీసుకున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనం చూసేది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్క థైరిస్టర్ 180 డిగ్రీస్ మోడ్ అనేది చూస్తున్నాం. సో ఈచ్ థైరిస్టర్ ఎంత అంటే నాకు 180 డిగ్రీస్ అనేది చూస్తున్నాం. సో కాబట్టి ఒక్కొక్క థైరిస్టర్ ఎంత కండక్ట్ అవుతుంది అంటే నాకు 180 డిగ్రీస్ కండక్ట్ అనేది అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎవ్రీ 60 డిగ్రీస్కి ఒక లైన్ అనేది డ్రా చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ 60 డిగ్రీస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను. సో ఇది ఒక 60 డిగ్రీస్ అనుకుందాం. అదేవిధంగా ఇది ఒక 60 డిగ్రీస్ అనుకుందాం. సో ఇది 60 డిగ్రీస్, అదేవిధంగా ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్,
అట్లా మీరు ఎవ్రీ 60 degreesకి లైన్స్ అనేది డ్రా చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారు. సో ఎందుకు ఏంటి అనేది మీకు మళ్ళీ నెమ్మదిగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, సో మనకు ఈ థైరిస్టర్ T1 అనేది సో అప్ టు ఎంతవరకు అంటే 180 degrees వరకు కండక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఒక్కొక్క లైన్ 60 degrees తీసుకున్నాం కాబట్టి ఇది థైరిస్టర్ T1 అవుతుంది, ఇది థైరిస్టర్ T1 అవుతుంది, అంటే అప్ టు ఈ పాయింట్ వరకు, అంతేనా. సో ఇది వచ్చేసి ఎంత అంటే 60 degrees, ఇది 120 degrees, ఇది వచ్చేసరికి 180 degrees, ఇది 0 degrees. అది థైరిస్టర్ T1. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి, సో మనం తీసుకున్న దాంట్లో ఈ ఫస్ట్ దాంట్లో ఏదైతే ఉన్నాయో సో దాన్ని బట్టి నేను చెప్తున్నది అంటే ఒక్కొక్క దగ్గర ఎలా ఏంటి అనేది, ఓకేనా. సో ఇక్కడ మన సర్క్యూట్ ఏదైతే ఉందో సో మనం తీసుకునే సర్క్యూట్ డయాగ్రామ్లో సో ఇక్కడ చూడండి పైన టాప్ T1 అనేది ఉంది కదా, అది T1, తర్వాత ఏమవుతుంది T4, నెక్స్ట్ మళ్ళీ T1, నెక్స్ట్ T4, అట్లా ఒక్కొక్క ఫేజ్కి తీసుకుంటున్నాం. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ టాప్లో T1 ఉంది కదా, ఇది T1, నెక్స్ట్ ఏమొస్తుంది T4 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది T1 వస్తుంది, నెక్స్ట్ T4, అట్లా R ఫేజ్కి అంతా అది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి T3, నెక్స్ట్ T6, మళ్ళీ T3 T6, అట్లా ఆల్టర్నేట్ కనెక్ట్ అవుతుంటుంది. అదేంటది Y ఫేజ్కి, నెక్స్ట్ B ఫేజ్కి T5 T2, మళ్ళీ T5 T2, ఇట్లా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఇక్కడ T1 కండక్ట్ అయింది కదా, నెక్స్ట్ ఏం కండక్ట్ అవుద్ది అంటే నాకు T4 అనేది కండక్ట్ అవుతుంది. ఈ T4 ఎక్కడి వరకు కండక్ట్ అవుద్ది అంటే నాకు ఇది మళ్ళీ 180 degrees కండక్ట్ అవుతుంది. సో 180 degrees అంటే 3, అంతేనా, ఒక్కొక్కటి 60 కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఏం కండక్ట్ అవుతుంది అంటే T1 అనేది కండక్ట్ అవుతుంది. ఇది ఎంతవరకు కండక్ట్ అవుతుంది ఎవ్రీ 3, ఎందుకంటే టోటల్ 180 degrees కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ T4 అనేది కండక్ట్ అవుతుంది. సో ఇదంతా ఏంటంటే ఆర్ ఫేస్ అన్నమాట, మనం తీసుకునే ఆర్ ఫేస్. దాన్ని ఇక్కడ ఏ ఫేస్ కూడా అనుకోవచ్చు, ఓకేనా, ఏ ఫేస్ కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ చూడండి, సో సెకండ్ దానికి వచ్చేసరికి ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే ఆర్ ఫేస్కి వై ఫేస్కి ఎంత యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనం తీసుకునే దానికి ఒక్కొక్క ఫేస్కి ఫేస్ యాంగిల్ ఎంత డిఫరెన్స్ 120 degrees డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది, అంతేనా. 120 degrees డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఏది ఆర్ ఫేస్ తర్వాత వై ఫేస్ స్టార్ట్ అయ్యేది 120 degrees. సో కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఆర్ ఫేస్ అయిపోయింది, వై ఫేస్లో కనెక్ట్ అయ్యేది ఏంటి T3 T6 అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి T3 T6. ఇక్కడ T3 T6 కనెక్ట్ అవుతాయి, ఓకే, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకు ఈ టోటల్ 180 degrees, సో ఆర్ ఫేస్ నుంచి వై ఫేస్ అనేది 120 degrees వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఇలా కనెక్ట్ అవుతుంది, ఓకేనా, అర్థం చేసుకోండి బాగా. సో ఇక్కడ నాకు ఇది ఈ పైన ఉండేది అంత లైన్ ఏంటంటే ఆర్ ఫేస్, ఇదేంటంటే ఇది వై ఫేస్. సో ఇక్కడ నాకు ఆర్ ఫేస్ స్టార్ట్ అయిపోయిన 120 degrees తర్వాత వై ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 120 degrees అన్నప్పుడు 2 బాక్స్ రిమూవ్ చేయాలి కాబట్టి నేను 2 బాక్స్ రిమూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. కాబట్టి ఇది T3 ఎంతవరకు కండక్ట్ అవుతుంది నాకు, ఇది టోటల్ 180 degrees కండక్ట్ అవుతుంది ఒక్కొక్క థైరిస్టర్. నెక్స్ట్ T3 తర్వాత మళ్ళీ ఏంటి T6 కాబట్టి T6, ఇది 3 బాక్స్. నెక్స్ట్ ఏం కండక్ట్ అవుతుంది నాకు మళ్ళీ అగైన్ T3, సో కాబట్టి T3, ఓకేనా. సో ఇట్లా మళ్ళీ ఏం కండక్ట్ అవుతుంది అంటే నాకు T6 అనేది కండక్ట్ అవుతుంది. మరి దీని యొక్క కంటిన్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే నాకు స్టార్టింగ్లో ఉంటుంది ఇక్కడ, ఓకే. సో ఇది అర్థమైందా. సో ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇది ఆర్ ఫేస్ అయిపోయింది, వై ఫేస్ అయిపోయింది, నెక్స్ట్ బి ఫేస్ చూడండి. ఇక్కడ బి ఫేస్ అన్నప్పుడు మనం తీసుకున్న దాంట్లో ఆర్ వైబి లేదా ఏబిసి సి ఫేస్ తీసుకున్నప్పుడు ఇందులో నాకు టాప్లో ఉన్నది T5, బాటంలో ఉన్నది T2. సో T5 T2 అనేది కనెక్ట్ అవుతాయి, సో T5 T2 అనేది కనెక్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బి ఫేస్. ఈ బి ఫేస్ వచ్చేసరికి దీన్ని ఏమంటాం అంటే మనం సి అంటాం, ఇదేమో బి అనుకోండి మీరు, ఏబిసి సీక్వెన్స్ కాబట్టి. సో ఇందులో నాకేంటంటే సో 5, 2 అనేది కనెక్ట్ అవుతాయి. 5, 2 అన్నప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నప్పుడు సో ఫస్ట్ ఏంటి సో ఇక్కడ మీరు గుర్తు చూడండి. సో మీకు కన్ఫ్యూజన్ అయితే అయ్యే పని అయితే నేను అనేది
సో ఇక్కడ మన T3 ఎక్కడైతే రాసుకున్నామో ఈ T3 బాక్స్ ఇంతకుముందు ఎట్లయితే T1 2 రిమూవ్ చేసి థర్డ్ T1 దగ్గర T3 రాసాం కదా, అదేవిధంగా నెక్స్ట్ T3 స్టార్ట్ అయిన అక్కడి నుంచి 2 బాక్స్ రిమూవ్ చేసి ఇక్కడ రాసుకోండి T3 దగ్గర. అక్కడ నాకేమవుతుంది, ఇది T5 అవుతుంది, ఇది T5 అవుతుంది. అంటే దాని తర్వాత అంటే ఎవ్రీ 120 degrees తర్వాత కదా ఫేస్ కనెక్ట్ అయితే, అందుకే నేను ఇలా తీసుకున్నాను. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ కాకుండా ఉంటారు. సో ఇది T5, నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇది T5, నెక్స్ట్ ఇది ఏమవుతుంది T5, నెక్స్ట్ ఇది T2 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 3 బాక్సెస్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ T5, సో ఇది T5. సో ఇది 2 అంటే 120 degrees అయింది, ఇంకొకటి రావాలి కదా, కాబట్టి ఇక్కడ T5. సో T5 తర్వాత మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు T2, సో ఇది T2 T2. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే టైమింగ్ డయాగ్రామ్స్ అనేది తీసుకుంటాం. ఓకే, టైమింగ్ డయాగ్రామ్స్ అనేది తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ నాకు చూడండి, ఫస్ట్ మనకి ఏమి కనెక్ట్ అయినాయి అంటే ఇక్కడ T1 T6 T5 అనేది కనెక్ట్ అయినాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫైరింగ్ యాంగిల్ తీసుకున్నాం చూసారా. సో ఈ టేబుల్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఫస్ట్ టేబుల్కి ఇక్కడ మనం తీసుకున్న టైమింగ్ డయాగ్రామ్స్ రెండు సేమ్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇక్కడ T5 T6 T1 ఉంది కదా 60 degrees, సో అట్లానే వచ్చి ఉంటుంది చూడండి ఒకసారి, T1 T6 T5 ఇలాగా. ఓకేనా. ఇట్లా మనం తీసుకునే ఆర్ ఫేస్, వై ఫేస్, పి ఫేస్ అనేటివి ఈ విధంగా ఫామ్ అవుతాయి. అయితే ఒక్కొక్కటి ఫామ్ అయినప్పుడు నాకు దాని కరస్పాండింగ్ వోల్టేజెస్ అనేటివి ఏమవుతాయి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ T1 T6 T5 కనెక్ట్ అయినప్పుడు నాకేంటంటే VAN వోల్టేజ్ అని డ్రా చేద్దాం. మనం ఏం డ్రా చేద్దాం ఇక్కడ, సో అవుట్పుట్ వోల్టేజ్ VAN. సో VAN వోల్టేజ్ డ్రా చేసినప్పుడు ఇదేమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకు VAN అన్న VRN అన్న ఒకటే. ఇది ఎంత అయింది, ఇది VS/3 అయింది. నెక్స్ట్ ఎంత అయింది 2VS/3 అయింది. ఓకేనా, 2VS/3 అయింది. మళ్ళీ ఏమవుతుంది VS/3 అవుతుంది. అట్లా నాకు ఇదేమవుతుంది చూద్దాం. సో ఫస్ట్ ఇది ఎంత అయిందంటే నాకు VS/3. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ వచ్చిన వోల్టేజ్ ఎంత అంటే VS/3. ఇది ఎంత అంటే నాకు VS/3. ఇక్కడ నాకు కండక్ట్ అయింది ఏంటి T1 T6 T5. నెక్స్ట్ అదేవిధంగా T1 T6 T2 కనెక్ట్ అయినప్పుడు నాకు వచ్చిన వోల్టేజ్ ఎంత, సో T1 T6 T2 T1 T6 T2. సో ఇది సెకండ్ కేసు. సెకండ్ కేసుకి వచ్చేసరికి నాకు ఇక్కడ వోల్టేజ్ ఎంత అయింది, VAN అనేది 2VS/3 అయింది, అంతేనా, 2VS/3. సో కాబట్టి నాకు ఇక్కడ వోల్టేజ్ ఏమైందంటే ఇక్కడ డబుల్ వోల్టేజ్ అయింది. సో కాబట్టి దీని డబుల్ వోల్టేజ్ కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటాం, సో డబుల్ వోల్టేజ్ ఇక్కడ వరకు. నెక్స్ట్ సో T1 T3 T2, సో 132. సో 132 అన్నప్పుడు అదే కేసు 132. సో థర్డ్ కేసులో VAN వోల్టేజ్ ఎంత VS/3. సో ఇక్కడ చూడండి VS/3. సో కాబట్టి పాజిటివ్ వోల్టేజ్ వచ్చింది, దాని వోల్టేజ్ ఎంత అంటే VS/3. సో ఇది VS/3. ఓకే. సో దీని వోల్టేజ్ అంతా VS/3. ఇదంతా అంటే నాకు 2 times of VS/3. ఓకే. సో ఇది VS/3. సో ఇదన్నమాట. ఓకే, 7 దాకా కనెక్ట్ అయింది. నెక్స్ట్ 4 3 కనెక్ట్ అయినప్పుడు, సో 4 3 కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ VAN వచ్చేసరికి -VS/3 వచ్చింది, అంటే -VS/3. అంటే ఇక్కడ నాకేమైంది, ఇక్కడికి వచ్చేసరికి మైనస్ వచ్చింది. సో దీని వోల్టేజ్ ఎంత అంటే నాకు మైనస్, సో -VS/3. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా 4 3 5 కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ మీరు చేస్తే ఇక్కడ నాకు ఎంత వస్తుంది అంటే -2VS/3 వస్తుంది, -2VS/3 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సో 4 6 5 చేసినప్పుడు ఇదేమొస్తుంది అంటే నాకు +VS/3 వస్తుంది, సారీ -VS/3 వస్తుంది, అంటే -VS/3. ఓకేనా. సో ఇట్లా నాకేమవుతుంది అంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఈ సైకిల్ అనేది ఇలానే చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్టార్ట్ అయిన వోల్టేజ్ అనేది సో ఈ విధంగా నాకేమవుతుంది అంటే ఇది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇట్లా. ఓకే. సో ఈ విధంగా వస్తుంది అన్నమాట వోల్టేజ్ నాకు. ఇదేంటి, ఇది అక్రాస్ ఏ ఫేజ్ దగ్గర ఉండే వోల్టేజ్, ఇది 0. ఓకేనా, అక్రాస్ ఏ ఫేజ్ దగ్గర ఉండే వోల్టేజ్. సో ఇది క్లియర్. నెక్స్ట్ ఇదే విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు VAN ఏ విధంగా అయితే తీసుకున్నామో సిమిలర్లీ VBN తీసుకుంటాం, VCN తీసుకుంటాం. సో ఇక్కడ దాకా అర్థమైంది అందరికీ.
సో ఇప్పుడు మనం ఎట్లయితే ఏ ఫేజ్ దగ్గర వోల్టేజ్ చూసామో సిమిలర్లీ ఇప్పుడు మనం ఏంటంటే బి ఫేజ్ దగ్గర సి ఫేజ్ దగ్గర కూడా చూద్దాం. సో ఇదేంటంటే బి ఫేజ్ అనుకుంటే ఇదేంటంటే విబిఎన్. ఇక్కడ విబిఎన్ చూసేటప్పుడు సో 1 6 5 కనెక్ట్ అయినప్పుడు 1 6 5 ఇవి కనెక్ట్ అయినప్పుడు విబిఎన్ వోల్టేజ్ ఎంత ఉంది. సో ఇక్కడ చూడండి, సో ఇది విబిఎన్ అన్నప్పుడు దాని వోల్టేజ్ ఎంత ఉందంటే నాకు -2vs/3 ఉంది. ఓకేనా, ఇది ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే దీన్ని ఏగా పెట్టుకోండి, ఇది సిగా పెట్టుకోండి, ఇది బిగా పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని అయితే. సో ఇది నాకు ఏమవుతుందంటే ఇది విబిఎన్ లేదంటే విఎన్బి. సో ఎంత వచ్చింది నాకు -2vs/3. ఓకేనా, -2vs/3. సో కాబట్టి ఇక్కడ నాకు వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే నాకు మైనస్ అన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. ఇది ఎంత అంటే నాకు -2vs/3. ఓకే, నెక్స్ట్ 1 6 2 కనెక్ట్ అయినప్పుడు 1 6 2 కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి విబిఎన్ వాల్యూ. సో ఇక్కడ విబిఎన్ వాల్యూ ఎంత వచ్చింది నాకు -vs/3 వచ్చింది. సో కాబట్టి -vs/3. సో -vs/3. నెక్స్ట్ 132. సో 132 కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ విబిఎన్ వాల్యూ +vs/3 వచ్చింది. సో కాబట్టి +vs/3. సో vs/3. నెక్స్ట్ 432. సో 432 కనెక్ట్ అయినప్పుడు విబిఎన్ వాల్యూ 2vs/3 వచ్చింది. సో 2vs/3. సో దీని వోల్టేజ్ ఎంత అంటే 2vs/3. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుందంటే నాకు vs/3. ఓకేనా. సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనకు ఒక వేవ్ ఫామ్ వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం రిమైనింగ్ అంతా డ్రా చేసేవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇదేంటంటే ఇది -vs/3, ఇది -2vs/3. ఓకేనా. సో ఇది నాకేంటిది విబిఎన్ వోల్టేజ్ వేవ్ ఫామ్, విబిఎన్ వోల్టేజ్ వేవ్ ఫామ్. ఓకే, సిమిలర్లీ విసిఎన్ వోల్టేజ్ వేవ్ ఫామ్ చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే విసిఎన్ వోల్టేజ్ వేవ్ ఫామ్ చూద్దాం. ఇక్కడ విసిఎన్ వోల్టేజ్ అన్నప్పుడు 165. సో 165 కనెక్ట్ అయినప్పుడు సో ఇక్కడ చూడండి విఆర్ఎన్ అన్న ఇక్కడ చూడండి మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇదేంటంటే విఏఎన్ విసిఎన్, దాని వోల్టేజ్ ఎంత అంటే నాకు vs/3. ఓకే, vs/3. సో కాబట్టి ఇక్కడ నాకు పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది vs/3. నెక్స్ట్ 162 కనెక్ట్ అయినప్పుడు 162 దగ్గర విసిఎన్ వోల్టేజ్ ఎంత అంటే -vs/3. సో మైనస్ అన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఇది ఇలా కనెక్ట్ అవుతుంది. సో ఇదేమో vs/3, ఇదేమో -vs/3. ఓకే, నెక్స్ట్ 132 కనెక్ట్ అయినప్పుడు సో 132 కనెక్ట్ అయినప్పుడు విసిఎన్ వాల్యూ -2vs/3. సో -2vs/3. సో -2vs/3. నెక్స్ట్ 432 కనెక్ట్ అయినప్పుడు సో 432 కనెక్ట్ అయినప్పుడు మనకు వోల్టేజ్ వచ్చి విసిఎన్ వచ్చేసరికి -vs/3 వస్తుంది. సో కాబట్టి -vs/3. ఓకే, నెక్స్ట్ ఏం వస్తుంది పాజిటివ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ డబల్ వాల్యూ, మళ్ళీ vs/3, మళ్ళీ నెగిటివ్ వాల్యూ, మళ్ళీ పాజిటివ్ వాల్యూ. ఇలా వస్తుంది అన్నమాట వేవ్ ఫామ్. ఓకేనా. స్టార్టింగ్ మనం డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ అంతా ఆటోమేటిక్గా అదే సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుంది, ఆ విధంగా వస్తుంది. సో కాబట్టి ఇవి నాకు వచ్చే విఏఎన్, విబిఎన్, విసిఎన్ ఈ వోల్టేజెస్ వాల్యూ. ఓకే, అయితే వీటి కరస్పాండింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ వోల్టేజ్ చూసామో దీని కరస్పాండింగ్ ఇవన్నీ ఏంటంటే ఫేస్ వోల్టేజెస్. మరి దీనికి సంబంధించి లైన్ వోల్టేజ్ అనేది ఏమవుతుంది,
సో అదేవిధంగా దాని యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేవి ఏమవుతాయి అనేది రేపు క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు టైం అయింది కాబట్టి